హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య టిప్స్ అండ్ టాక్స్. ఈరోజు నేను బోష్ డిష్ వాషర్ డెమో అండ్ రివ్యూ రెండు చెప్పడానికి వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది డిష్ వాషర్ ఫుల్ వ్యూ. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క ఫీచర్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటెన్సివ్ కడాయి. ఇంటెన్సివ్ కడాయి ఆప్షన్ దేనికి యూజ్ చేసుకుంటామంటే ఎక్కువ మసాలా ఐటమ్స్ యూజ్ చేసినప్పుడు కానీ ఆయిల్ జిడ్డు అట్లా ఉన్నప్పుడు ఇంటెన్సివ్ కడాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్ స్పార్కిల్. ఇది ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటామంటే మనకి పింగాణీ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ అలాంటివి యూజ్ చేసినప్పుడు ఎక్స్ప్రెస్ స్పార్కిల్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ నేను జనరల్గా రెగ్యులర్గా యూజ్ చేసేది ఆటో, ఎందుకంటే మిక్స్డ్ ఐటమ్స్ పెడతాం కాబట్టి ఆటో సెలెక్ట్ చేసుకుంటాను. జనరల్గా డిష్ వాషర్స్లో హాట్ వాటర్తో వెజల్స్ అన్నిటిని క్లీన్ చేసుకుంటుంది. ఇక్కడ మనం ఎకోని క్లిక్ చేయడం వల్ల ఆటోతో కంపేర్ చేసుకుంటే హాట్ వాటర్ అనేది తక్కువ వస్తాయి. సో పవర్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్విక్. ఈ క్విక్ అనేది ఎప్పుడు యూజ్ చేసుకుంటాం అంటే మనకి టైం లేదు, త్వరగా కంప్లీట్ అయిపోతే బాగుండు అనుకున్నప్పుడు క్విక్ని యూజ్ చేసుకోవడం వల్ల తక్కువ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రీరిన్స్. ఈ ఆప్షన్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటామంటే మొత్తం ఏమన్నా గిన్నెలు బాగా ఎండిపోయి ఉండి నానబెట్టుకోలేదు అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అది కొంచెం సేపు నానబెట్టుకొని తర్వాత ఆటోమేటిక్గా వెజల్స్ అనేది వాష్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టార్ట్ ఇన్ 1 అవర్. ఇక్కడ మనం ఏంటంటే ముందే స్కెడ్యూల్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నాము, నెక్స్ట్ 1 అవర్లో అది స్టార్ట్ అయిపోవాలి అనుకున్నప్పుడు ప్లస్ అండ్ మైనస్ యూస్ చేసుకొని టైం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టార్ట్ బటన్, ఆన్ ఆఫ్ బటన్. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి సైలెన్స్. అంటే ఈ డిష్ వాషర్ ఆన్ చేసినప్పటి నుంచి మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా చాలా సైలెంట్గా రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వేరియో ఎకో హాఫ్ లోడ్. ఈ రెండు ఏంటంటే మనకి ఎప్పుడైనా డిష్ వాషర్లో హాఫ్ లోడే యూజ్ చేసుకోవాలి అంటే 1 ట్రేనే యూజ్ చేసుకోవాలి, మిగతా ట్రే యూజ్ చేయకూడదు అన్నప్పుడు మనకి వాటర్ కానీ పవర్ కానీ వేస్ట్ కాకుండా ఒకటి ట్రే తీసేసుకొని మిగతాది పెట్టేసుకొని దాని వరకే అది క్లీన్ చేసుకునేటట్టు యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ట్రా డ్రై. ఇది ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే మనకి అంట్లన్నీ నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత డ్రై అయి కూడా రావాలి అన్నప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపించేస్తాను. ఓపెన్ చేయంగానే మనకి 2 ట్రేస్ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ట్రేలో వచ్చేసి మనకి గ్లాసెస్, స్పూన్స్, చిన్న చిన్న బౌల్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ కింద ర్యాక్లో ఏంటంటే ప్లేట్స్, పెద్దగా ఏమన్నా బౌల్స్ కానీ కడాయిలు కానీ అలా ఉన్నప్పుడు పెద్ద బ్యాక్ సైడ్ పెట్టేసుకోవచ్చు. అంతే. ఇందులో మనకి కట్లరీస్ కూడా ఇచ్చారు. ఒకవేళ చిన్న స్పూన్స్ జారిపోతున్నాయి పైన పెడితే అనుకున్నప్పుడు ఇందులో పెట్టేసుకొని బ్యాక్ సైడ్ అలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి మనకి లోపల ఫస్ట్ నేను చూపించేది ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవడానికి. జస్ట్ ఆ క్యాప్ని రొటేట్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేసుకుంటాం. ఈ సాల్ట్ ఎందుకు వేసుకుంటామంటే మనకి హార్డ్ వాటర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే కొన్ని ప్లేసెస్లో బాగా ఉప్పు వాటర్ అలా వస్తూ ఉంటాయి. సో ఇది ఉండడం వల్ల మనకి డిష్ వాషర్లో వెజల్స్ పెట్టి ఆ వాటర్ యూజ్ చేస్తే నీట్గా క్లీన్ అవ్వవు వెజల్స్. సో మనకి సాల్ట్ వేస్తే ఏంటంటే ప్యూరిఫై అయిపోతుంది కాబట్టి సాల్ట్ వేసుకుంటాం. వన్స్ సాల్ట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆ క్యాప్ క్లోజ్ చేసేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి డిష్ వాషర్లో ఏమైనా వేస్ట్ అలాంటివి ఉంటే ఇక్కడ ఫిల్టర్ అవుతుందన్నమాట. జస్ట్ ఆ క్యాప్ని అలా రొటేట్ చేసి పైకి తీయగానే మనకి ఒక ఫిల్టర్ కనిపిస్తుంది. ఆ ఫిల్టర్ని తీసేసి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు. లోపల ఏమన్నా వేస్ట్ అనేది ఉంది అనిపించినప్పుడు జస్ట్ ఒక 1 వీక్ ఒకసారి తీసేది క్లీన్ చేసేసుకొని యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ దాన్ని ఫిట్ చేసేసుకోవడం. ఇక్కడ మనకి చూపిస్తున్నట్టుగా ఆ యారో మార్క్స్ 2 మ్యాచ్ అయ్యేటట్టు చేసుకోవాలి. అప్పుడు అది లాక్ అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నది ఈ ఫ్యాన్లో నుంచే మనకి వాటర్ అనేది మొత్తం స్ప్రింకిల్ అవుతాయి.
నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్ మనకి ఎక్కువగా ఉన్నాయి, బౌల్స్ తక్కువగా ఉన్నాయి అన్నప్పుడు మనకి ఇవి అడ్జస్టబుల్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ప్లేట్స్ ఉన్నాయి అంటే ప్లేట్స్‌లా పెట్టుకోవడానికి అవి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. లేదు ప్లేట్స్ వద్దు అనుకున్నప్పుడు ఆ లాక్ అది తీసేసి అక్కడ లాక్ అయిపోతూ ఉంటుంది. సో, అది తీసేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ నార్మల్‌గా పెట్టేసుకుంటే ఆ ప్లేస్‌లో బౌల్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. మన రిక్వైర్మెంట్‌ని బట్టి వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్లేట్లు కావాలనుకున్నప్పుడు ప్లేట్స్ లాగా పెట్టుకోవచ్చు. లేదు నార్మల్‌గా అన్నప్పుడు వాటిని క్లోజ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఇంతటితో కింద పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పై ర్యాక్‌లో కూడా అంతే. గ్రే కలర్‌లో ఉన్నాయి మనం అడ్జస్ట్ చేసుకునేవి అనమాట. ఒకవేళ మనకి గ్లాసెస్ తక్కువున్నాయి, బౌల్స్ చిన్న చిన్న బౌల్స్ కూడా ఉన్నాయి అనుకున్నప్పుడు సేమ్ కింద చేసినట్టుగానే వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ హోల్డర్స్ అన్నిటికి మనము గ్లాసెస్ అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ అన్ని స్పూన్స్ పెట్టుకొని, ఒకవేళ మనకి స్పూన్స్ వద్దు కట్లరీ బాక్స్ యూజ్ చేసుకుంటాం అన్నప్పుడు వాటిని పైకి ఇలా పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇది ఎందుకు యూజ్ చేస్తానంటే విజిల్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాను. డోర్‌కి లోపల సైడ్ మనకి ఇక్కడ 2 బాక్సెస్ లాంటివి కనిపిస్తున్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి షైనర్. మనము డిష్ వాషర్‌లో పెట్టిన బౌల్స్ అన్నీ గానీ, ప్లేట్స్ గానీ అన్నీ షైన్ అవ్వడానికి మనం ఇక్కడ షైనర్‌ని యూజ్ చేస్తాం. సో, ఈ షైనర్‌ని మనం ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మనకి లోపల పక్కన కొంచెం మ్యాక్స్ అని రాసుంటుంది. సో, అక్కడి వరకు షైనర్‌ని మనము వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడ మ్యాక్స్ అని రాసుంటుంది. సో, అక్కడి వరకు మనం అడ్జస్ట్ చేసేసుకొని అది క్లోజ్ చేసేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి డిటర్జెంట్ పౌడర్ కానీ, టాబ్లెట్‌ని కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి. 15, 25 అని లెవెల్స్ ఉన్నాయి. సో, మనం పెట్టే డిషెస్‌ని బట్టి మనము లెవెల్‌ని అడ్జస్ట్ చేసుకొని డిటర్జెంట్ పౌడర్ వేసుకోవచ్చు. లేదా టాబ్లెట్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక టాబ్లెట్ ఒక వాష్‌కి 1 లోడ్ పెట్టినప్పుడు ఆ టాబ్లెట్‌ని పెట్టేసుకోవచ్చు. ఆ టాబ్లెట్ పెట్టేసుకొని జస్ట్ మనం బ్యాక్ అని ప్రెస్ చేసేస్తే అది లాక్ అయిపోతుంది. ఇప్పుడు వెజల్స్‌ని లోడ్ చేసుకోవడానికి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా గిన్నెని మొత్తం క్లీన్ చేయకుండా అలా వేసినా పర్లేదు. కాకపోతే మనము ఇప్పుడు ఏదైనా చెత్త అలా ఉన్నప్పుడు షింక్‌లో ఎలా అయితే మనకి బ్లాక్ అవుతుందో సేమ్ డిష్ వాషర్‌లో కూడా అలానే బ్లాక్ అవుతుంది. సో, పైన క్లీన్ చేసేసుకొని అలా వేసుకుంటే నీట్‌గా లోపల కూడా ఏమీ డస్ట్ అంతా పట్టేసుకొని ఉండకుండా నీట్‌గా వాష్ అయిపోతాయి. ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఆ స్టెయిన్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ నేను పెట్టేస్తున్నాను. వాష్ అయిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు ర్యాక్స్‌లో అన్నిట్లో సెట్ చేసేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ నేను అలా సెట్ చేసుకుంటున్నాను. ఇలా ఒకదాని మీద ఒకటి అస్సలు పెట్టకండి. ఎందుకంటే ఒకటి క్లీన్ అయ్యి ఇంకోటి లోపల పక్కన క్లీన్ అవ్వదు.
ఇక్కడ ప్లేట్స్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకున్నా క్లీన్ అవుతాయి. బట్ ప్లేస్ ఎక్కువ ఉన్నప్పుడు అలా ఆల్టర్నేట్గా వదిలేసి పెట్టుకుంటే ఇంకా నీట్గా క్లీన్ అవుతాయి. ఇక్కడ మరీ చిన్న బౌల్స్ పెట్టుకోకూడదు. చిన్న బౌల్స్ పెట్టుకుంటే ఆ గ్యాప్లో నుంచి లోపల పైపు వెళ్ళిపోతాయి. సో కొంచెం పెద్దవే మాత్రమే పెట్టుకోండి. నెక్స్ట్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఫ్యాన్ని ఒకసారి అలా రొటేట్ చేయండి. అలా రొటేట్ చేసినప్పుడు ఏమీ తగలకుండా ఉంటే నీట్గా క్లీన్ అవుతాయి. ఎందుకంటే మనకి వాటర్ అందులో నుంచే వస్తాయి కాబట్టి ఆ ఫ్యాన్ అనేది ఇంపార్టెంట్. ఇంకా కింద ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి నేను మళ్ళీ కింద పెట్టేసుకున్నాను. నెక్స్ట్ విజిల్స్ అందులో పెట్టుకుంటాను. అలాంటివి మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వాటర్ స్ప్రింకిల్ అయినప్పుడు ఆ ఫోర్స్కి ఏమన్నా ఆ సీజర్ అలా అందులో పడి ఆ ఫ్యాన్కి అడ్డొస్తుంది కాబట్టి సో నేను మళ్ళీ వాటిని స్పూన్స్ దాంట్లో పెట్టేసుకున్నాను. ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఫ్యాన్ అనేది తిరుగుతుందా లేకపోతే ఎక్కడైనా స్టక్ అయిపోతుందని. ఇక్కడ ఇలా ఉంది కదా, అది ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ క్లీన్ అయిపోయి వస్తుంది నీట్గా. ఇప్పుడు ట్యాబ్లెట్ పెట్టేసుకొని అది లాక్ చెక్ చేసుకొని ఇంకా క్లోజ్ చేసేసుకొని స్విచ్ ఆన్ చేసేసి ఆన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఆటో అండ్ ఎక్స్ట్రా డ్రై పెట్టుకున్నాను. సో 1 hour 35 minutes చూపిస్తుంది. నెక్స్ట్ స్టార్ట్ చేసేసుకున్నాను. ఇది యాక్చువల్గా యాష్ కలర్, బట్ ఇక్కడ పైన ఒక కవర్ లాంటిది వచ్చింది, అది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది. సో నేను దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచేసి. ఇప్పుడు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ చెక్ వాటర్. ఈ వాటర్ అనేవి మనం చెక్ చేసుకోవాలి, అంటే వాటర్ వస్తున్నాయా లేదా చెక్ చేసుకొని ఒకవేళ రాకపోతే కనుక మనకి మిషన్ ఆగిపోతుంది. నెక్స్ట్ రీఫిల్ సాల్ట్ ఒకటి, రీఫిల్ రిన్సైడ్ ఒకటి. ఈ 2 ఆప్షన్స్ ఏంటంటే జస్ట్ మనకి నోటిఫికేషన్ చూపిస్తుంది, బట్ మిషన్ అయితే రన్ అవ్వడం ఆగదు, అది క్లీన్ చేసేసుకుంటుంది. ఓన్లీ చెక్ వాటర్ దగ్గర ఒకవేళ వాటర్ రాకపోతే మాత్రం ఆపరేషన్ అక్కడితో స్టాప్ అయిపోతుంది. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్ని చూపిస్తున్నాను. ఫార్చ్యూన్ వాళ్ళది సాల్ట్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ రిన్సైడ్ వచ్చేసి విమ్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. అలానే డిటర్జెంట్ పౌడర్ ఒకటి విమ్ వాళ్ళదే యూజ్ చేస్తున్నాను. డిటర్జెంట్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు లేదా ట్యాబ్లెట్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు డిష్ వాషర్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే వేడిగా పొగలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలా క్లీన్ అయ్యాయో చూద్దాము. వీడియోలో చూస్తుంటే మీకే అర్థమైపోయి ఉంటుంది ఎలా క్లీన్ అయ్యాయో. ఇక్కడ టీ గంట చూస్తుంటే ఎంత నీట్గా క్లీన్ అయిందో ఒకసారి చూడండి. ఇక్కడ చూస్తున్నట్టయితే గిన్నెలు చాలా మెరిసిపోతూ భలే నీట్గా కనిపిస్తున్నాయి. నేను ఈ డిష్ వాషర్ కొని కూడా 3 months బ్యాక్, 3 months నుంచి రెగ్యులర్గా యూజ్ చేస్తూ జెన్యూన్గా దీని రివ్యూ ఇస్తున్నాను. సో ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ ఉంది. హోప్ మీకు కూడా నచ్చి ఉంటుంది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.